గూగుల్ డేటా సెంటర్ అంటే ఋషికొండలో కొండను తవ్వి 100 కోట్లు పెట్టి స్నానాలు చేయడానికి బాత్ టబ్బులు పెట్టుకోవడం కాదు కదా. చాలా పెద్ద వ్యవహారం. ఇంత పెద్ద వ్యవహారాన్ని కేంద్ర పెద్దలు ఏమీ చూడకుండా ఎందుకు వదిలేస్తారు? పొరపాటును కూడా చేయరు. 90,000 కోట్ల పెట్టుబడి, దాదాపు 2 లక్షల ఉద్యోగాలు. 2 లక్షలు అంటే మళ్ళీ తప్పు పడతారేమో. 60,000 ఉద్యోగాలు డైరెక్ట్గా డేటా సెంటర్లు, ఇంకా అనుబంధ యూనిట్లలో మిగతా 1,40,000. లెక్క సరిపోయింది కదా సార్? ఓకే, అందుకే దీని గేమ్ చేంజర్ అంటున్నారు. విశాఖే కాదు, ఏపీ ఎకానమీని కూడా మార్చేసే ఇన్వెస్ట్మెంట్ ఇది. అందుకే రెండో మొహం, అదే వెనక్కి తిరుగున ఆ సెకండ్ ఫేజ్ ఏం చేస్తుందో తెలుసా? సోషల్ మీడియాలో నాలెడ్జ్ పేరుతో బ్యాడ్ క్యాంపెయిన్ చేస్తున్నారు. అంటే ఇక్కడ బిగ్ బాస్ అది మేమే తెచ్చామని వాదిస్తారు. వెనక ఆయన బ్యాచ్ ఏమో అసలు ఇది వస్తే చాలా డేంజర్ అంటారు. డేటా సెంటర్ వస్తే ఎంత కరెంట్ అయిపోతుందో తెలుసా? మనకు అసలు కరెంటు రాదిక ఎన్ని నీళ్లు వాడేస్తారో తెలుసా? మనకి నీళ్లు మిగలవు. ఎంత వేడి వస్తుందో తెలుసా? మొత్తం మన ఆరోగ్యాలు పాడైపోతాయి. ఇలా రచ్చ రచ్చ చేస్తున్నారు. చిన్న చిన్న దేశాల్లో కూడా ఈ డేటా సెంటర్లు వద్దని రిజెక్ట్ చేశారు. మనోళ్ళు తెచ్చి పెద్ద పండగ చేస్తున్నారని కూడా పెడుతున్నారు. అసలు నిజాలేంటి మరి? ఎందుకంటే గూగుల్తో ఆగటం లేదు మన ఏపీ. రేపు మైక్రోసాఫ్ట్, మెటా కూడా పైప్ లైన్లో ఉన్నాయి. అందుకే మనం నిజాలు తెలుసుకోవాలి. ఈ డేటా సెంటర్ ఎఫెక్ట్ వివరాలని పాతవి, కొన్ని ఎఫెక్ట్ ఉంటాయి. వాళ్ళు అప్డేట్ అవ్వకుండా ఉండరు కదా. అయ్యారు హీట్ తగ్గించడానికి హై ఎండ్ కూలింగ్ యూనిట్స్ పెడతారు. పవర్ కోసం సోలార్, విండ్ ఎనర్జీలో ప్రొడక్షన్ దీనికోసమే ప్రత్యేకంగా చేస్తారు. ఇక నీళ్ళు అంటారా, సముద్రం పక్కనే పెట్టింది అందుకే కదా. ఆ వాటర్నే ఫిల్టర్ చేసి వాడుకుంటారు. అది విషయం.